ఓం నమ శివాయ. కార్తీక పురాణము 18వ అధ్యాయము. మాసత్రయ ప్రాతస్నాన మహిమ చాతుర్మాస్య వ్రతము హరినాథ సంవాదము. ఉద్భూత పురుషుడిట్లనెను, మునీశ్వర, నేను అనుగ్రహించబడి తిని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతిని. ఓ మునివర్య, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడువు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడినై మొద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవరైరి? పాపవంతుడనైనా నేనెక్కడ? ఇటు సద్గతి ఎక్కడ? పాపములకు స్నానమైన నేనెక్కడ? పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ? ఈ మునీశ్వరులెక్కడ? ఈ విష్ణు సన్నిధి ఎక్కడ? ప్రారబ్ధ సుకృతములున్న ఎడల తప్పక ఇట్లు ఫలించును గదా. నాకెద్దియో పూర్వపుణ్యం ఉన్నది, దానిచే ఇట్లంతయు లభించును. అయ్యా, నా యందు దయించి బాగా తెలియజెప్పుము. మనుషులు విధిగా కర్మలెట్లు చేయుదురు? ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును? వాటి ఉపదేశం ఎట్లు చేయుటకు ముఖ్య కాలం ఎద్ది? కర్మలెవి? ఏమి కోరి చేయవలయును? ఈ విషయం అంతయు వినగోరితిని గనుక చెప్పుము. నీ వాక్కును వజ్రాయుధము చేత నా పాప పర్వతములను కూలినవి అంగీరసుడు పలికెను. ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవడిగితివి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదను వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖ దుఃఖాది ద్వంద్వములు లేవు, అవి దేహాది ధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మయ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడవక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వైదోక్తమై ఉన్నది. నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి యందు, కార్తీక మాసమందును, మకర మాసమందును, మేష వైశాఖ మాసమందును స్నానము చేయవలెను. ఈ 3 మాసముల యందును ప్రాతకాలమందు స్నానము చేయవాడు వైకుంఠమునకు పోవును, మరియు వానికి ఉత్తమ గతి కలుగును. చాతుర్మాసి అది పుణ్యకాలమందును చంద్ర సూర్యగ్రహణముల యందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము, సంధ్యా జపము, హోమము, సూర్య నమస్కారములు తప్పక చేయదగినవి. స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీకము ధర్మార్థ కామమోక్షములను ఇచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసమే లేదు, ఇంతకంటే పుణ్యకాలములు లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రహ్మణ్యంతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మంతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిష్యు లేదు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. కర్మ స్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞఫలమును పొంది వైకుంఠమందుండును. ఉద్భూత పురుషుడిట్లడిగెను, అయ్యా, చతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవని చేత చేయబడినది? ఆ వ్రత విధి ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము. అంగారీసుడిట్లు పలికెను, ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువవు. నీ ప్రశ్నలన్నీయు లోకోపకారార్థములుగా ఉన్నవి. సమాధానమును చెప్పెదను, సావధానుడివై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినమున పాల సముద్రమందు నిద్రను వంకతో శయనించును. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యము, అనగా 4 మాసములు చేయు వ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖము ఇచ్చినవి, అనగా హరి 8 మాసములు మెలకువతో నుండి 4 మాసములు విశ్రాంతికై నిద్రించును. విష్ణువునకు నిద్ర సుఖమునిచ్చినది గనుక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించేవాడు విష్ణులోకమును పొందును. ఈ 4 మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతములగును. దీనికి కారణమును చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమును చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పినది ఒక కథయున్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నెర కేచరోర గగనములు చేతను స్వగన భృత్యుల చేతను సేవింపబడుచుండును. కేచర ఆకాశ సంచారులు, ఊరగా సర్పములు,
హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ లోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనాసీనుడై 4 భుజములు కలిగి పద్మరేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచు తెలియని వాని వలె ఇట్లనియెను: ఓ నారద, నీవు సంచరించు స్థలమందు సర్వత్రా కుశలమా? ఋషులు ధర్మములు బాగుగానున్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుషులు వారి వారి ధర్మములు అందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లని: ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచియుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు, కొందరు వ్రతములను విడిచినారు, కొందరు ఆచారవంతులుగానున్నారు, కొందరు అహంకారవర్జితులుగానున్నారు, కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు, కొందరు నిందజేయువారుగానున్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్యగల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికిని మాయా నాటకధారి అయి పుణ్యక్షేత్రముల యందును, తీర్థముల యందును, పర్వతముల యందును, అరణ్యములందును, ఆశ్రమములందును, సమస్త భూమి యందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి, కొందరు నవ్విరి, కొందరు నమస్కారము చేయరైరి, కొందరు అభిమానవంతులైరి, కొందరు గర్వముతో ఉండి, కొందరు కామాంధులయ్యుండిరి, కొందరు ఆయా క్రియాకలాపములను మానిరి, కొందరు ఏకవ్ర పారాయణులైయుండిరి, కొందరు నిషిద్ధ దినముల యందు అన్నమును దినువారుగా నుండిరి, కొందరు ఏకాదశి ఉపవాసమును ఆచరించని వారుగా నుండిరి, కొందరు తినకూడని వస్తువులను తినుచుండిరి, కొందరు ఆచారవంతులుగా నుండిరి, కొందరు ఆత్మ చింతచేయుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిసారణ్యమందున్న ముని బృందమును సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తుభ శంఖచక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను. అచ్చటి నుండి జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టి వాడును. అవిసె పువ్వులతోనూ సమానమైన కాంతి గలవాడును, మెరుపు వంటి వస్త్రము గలవాడును, కోటి సూర్య ప్రభాభాసమానుడును, అనేక సూర్యకాంతివంతుడును, మనోవాచామ గోచరుడును, దేవతాధిపతియును, స్వయంభువును, ప్రసన్నుడును, అధిపతియును, ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యమొంది ఆనందించి శిష్యసుతాది పరివారముతో హరి సన్నిధికి వచ్చి హరి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాణ రీతిగా స్తుతించిరి. ఓం నమః శివాయ. కార్తీక పురాణము 18వ అధ్యాయము సమాప్తము.